మే 27 సకల విభాగములలో జాగరూకుడవై ఉండుము. దేవుడు తన స్తుతిని కోల్పోకుండా ఉండాలంటే మనం ప్రతి విషయంలోనూ మెలకువగా ఉండాలి. ఏ పని అంత అల్పమైనది కాదు. ప్రతి చిన్న క్రియ ద్వారా మనం దేవునికో లేదా అపవాదికో సేవ చేస్తున్నట్లే లెక్క. నీవు క్రీస్తుకు నిజమైన సైనికునిగా ఉండాలని ఆశపడితే ఎప్పుడు అలసత్వం వహించకుండా అప్రమత్తంగా ఉండు. సోమరి అయిన బాటసారి వలె త్రోవ పక్కన నిద్రించవద్దు. నీవు సురక్షితంగా నీ ఇంటికి అనగా పరలోకానికి చేరే వరకు విశ్రాంతిని కోరవద్దు. సృష్టి కార్యంలో ఆఖరి రోజు పని ముగిసే వరకు దేవుడు విశ్రమించలేదు. అలాగే నీ రక్షణ కార్యం సంపూర్తయ్యే వరకు నీవు మెలకువగా ఉండడం లేదా పనిచేయడం మానకూడదు. నీవు అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. నమ్మకమైన కావలివాడు తన విధిని యథార్థంగా నెరవేరుస్తూ పట్టణం అంతా చుట్టి వస్తాడు. అతడు తన పహారాను 1 లేదా 2 ఇళ్లకు మాత్రమే పరిమితం చెయ్యడు. నీవు కూడా నీ సంపూర్ణ ఉనికి మీద మెలకువగా ఉండాలి. శరీరంలోని ఒక చిన్న రంధ్రం గుండా వ్యాధి ప్రవేశించినట్లే నీ ఆత్మ యొక్క ఏ విభాగం లేదా నీ శరీరంలోని ఏ అవయవం ద్వారానైనా శత్రువు చొరబడి నీ ఆత్మీయ క్షేమానికి హాని కలిగించవచ్చు. అన్ని రంగాల్లో మెలకువగా ఉండేవారు చాలా తక్కువ మంది ఉంటారు. నీ పెదవుల వద్ద కావలిని ఉంచి అపవిత్రమైన మాటలు రాకుండా ఆపవచ్చు. కానీ నీ హృదయం దురాశతో అపవిత్రం కాకుండా దాని ద్వారం వద్ద కూడా కావలి ఉంటున్నావా? 2వ దినవృత్తాంతములు 23:6. బహుశా నీవు నీ పొరుగువాని ధనానికి దూరంగా ఉండవచ్చు. కానీ దేవుడు అతనికిచ్చిన ఆశీర్వాదాలను చూసి నీ హృదయం ఈర్ష్యతో కుంచుకుపోతుందా? ఒక బాధ్యతలో చాలా నిక్కచ్చిగా ఉండే క్రైస్తవుడు ఇతర విషయాల్లో అజాగ్రత్తగా ఉండి ప్రమాదంలో పడవచ్చు. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5:18 అని అపోస్తలుడు ఆజ్ఞాపించినట్లయితే దేవుడు తన స్తుతిని కోల్పోకుండా ఉండడానికి మనం ప్రతి విషయంలోనూ మెలకువగా ఉండాలి. ఏ చర్య కూడా అంత చిన్నదేమీ కాదు. ప్రతి పనిలోనూ మనం దేవునికో లేదా అపవాదికో కొంత సేవ చేస్తున్నట్లే. దేవుని సృష్టిలో ఏది అంత అల్పమైనది కాదు. చివరికి ఒక పిచ్చుకను లేదా తల వెంట్రుకను కూడా ఆయన సంరక్షణ కనిపెట్టుకుని ఉంటుంది. అదేవిధంగా నీ మాటల్లో కానీ క్రియల్లో కానీ ఏది కూడా పర్యవేక్షించనక్కరలేని అంత అల్పమైనదిగా భావించవద్దు. మనం పలికే ప్రతి వ్యర్థమైన మాటకు తీర్పు చెప్పవలసి ఉంటుందని యేసు సెలవిచ్చాడు. మత్తయి సువార్త 12:36.